వైజాగ్లో ఈ స్కూల్లో సీట్ కావాలంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడే బుక్ చేసుకునేవాళ్ళు. అంత ఎక్స్ట్రీమ్ డిమాండ్ ఉండేది ఈ స్కూల్కి. 1883లో ఫోర్ట్ ఏరియాలో పెరుగుతున్న గర్ల్స్ ఎడ్యుకేషన్ డిమాండ్ కోసం ఈ స్కూల్ని స్టార్ట్ చేశారు. 1980s అండ్ 1990s టైంలో వైజాగ్లో సడన్ మ్యాసివ్ ఇండస్ట్రియల్ బూమ్ వచ్చింది. వైజాగ్ అప్పటిదాకా ఒక క్వైట్ కోస్టల్ టౌన్ కింద ఉండేది. బట్ స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, నావల్ డాక్యార్డ్ అండ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎక్స్పాన్షన్తో పబ్లిక్ సెక్టర్కి హబ్ కింద తయారైంది. ఆ టైంలో వైజాగ్కి మైగ్రేషన్స్ ఎక్కువైపోయాయి. ఆ టైంలో సిటీలో గర్ల్స్ ఎడ్యుకేషన్కి ఈ స్కూల్ని కొట్టేది ఉండేది కాదు. అది కూడా హైలీ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. లిటరలీ ఎలా అంటే వరల్డ్ క్లాస్ ఎలైట్ స్కూలింగ్ అతి తక్కువ కాస్ట్లో అయ్యేది. స్కూల్ కెపాసిటీ మాత్రం ఫిక్స్డ్ ఉండేది. ఇంకా కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసుగా. ప్లస్ స్కూల్ మేనేజ్మెంట్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, హెవీ డొనేషన్స్, రికమెండేషన్స్ ఇలాంటివి దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు కాదు. ఏజ్ అండ్ రిజిస్ట్రేషన్ క్రైటీరియా బేస్ చేసుకుని మాత్రమే సీట్స్ అలాట్ చేసేవాళ్ళు. ఇంకా పేరెంట్స్కి ఉన్న ఓన్లీ ఆప్షన్ ఎర్లీ రిజిస్ట్రేషన్స్. పిల్లలు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ అవ్వగానే సీట్స్ని రిజిస్టర్ చేసుకునేవాళ్ళు. కొన్నిసార్లు అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్స్ చేసేవారు. 1884లో జస్ట్ 20 గర్ల్స్తో స్టాండర్డ్ 1 and 2 క్లాసెస్ మాత్రమే ఉండే ఈ స్కూల్ 1940 కల్లా 500 స్టూడెంట్స్తో 10th స్టాండర్డ్ దాకా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేసేది.